విద్యార్థులకు పెను ప్రమాదం తప్పింది. రహదారి పక్కకు ఒక్కసారిగా బస్సు దూసుకెళ్లింది. తాటి చెట్ల మధ్య ఇరుక్కుని ఒకవైపు ఒరిగిపోయింది బస్సు. విద్యార్థులను స్థానికులు కాపాడారు. చిన్నపాటి గాయాలతోనే విద్యార్థులు బయటపడ్డారు. రోడ్డు పక్కన బురద ఉండటమే ఈ ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. విశాఖపట్నం జిల్లాలో ఓ ప్రైవేటు స్కూల్ బస్సు త్రుటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకుంది. విద్యార్థుల్ని తీసుకుని వెళ్తున్నటువంటి బస్సు అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న పొలాల్లోకి దూసుకెళ్లింది. విశాఖపట్నం జిల్లా పద్మనాభ మండలం పాండ్రంకి సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. బస్సులో ఉన్న విద్యార్థులకు ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. స్థానికులు సమయస్ఫూర్తితో అక్కడ వెంటనే పిల్లల్ని రక్షించారు, బయటికి తీసుకొచ్చారు. విజువల్స్లో మీరు చూస్తున్నారు. అక్కడున్న స్థానికులే కొంత రెస్క్యూ చేసి ఆ స్కూల్ బస్సు లోపల ఉన్న పిల్లలందరూ కూడా సురక్షితంగా బయటకు తెచ్చిన పరిస్థితి. ఒక్కసారిగా కుదుపుకు గురై రోడ్డుని దాటుకుంటూ అంటే రెండు తాటి చెట్ల మధ్య ఇరుక్కున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. వెంటనే అక్కడ స్థానికులు దీన్ని గమనించి హుటాహుటిన, ఎందుకంటే అదుపు తప్పినప్పుడు స్వల్పంగా విద్యార్థులు కూడా గాయపడ్డారు. హుటాహుటిన వాళ్ళందరినీ విద్యార్థులందరూ కూడా బస్సు దించడంతో ప్రమాదం నుంచి బయటపడ్డ పరిస్థితి. చిన్న చిన్న గాయాలతోనే ఆ విద్యార్థులు బయటపడ్డారు. విశాఖలోని పాండ్రంకి సమీపంలో ఈ ఘటన జరిగింది. ఒక్కసారిగా ఆందోళనకు గురి చేసింది. ఎదురుగా వచ్చిన ఒక వాహనాన్ని తప్పించే క్రమంలో డ్రైవర్ బస్సును కొద్దిగా పక్కకి తిప్పాడు. ఇటీవల వర్షాలు బాగా కురిసాయి. అక్కడంతా బురదగా ఉంది. ఒక్కసారిగా ఆ బురదకి స్లిప్ అయింది. బస్సు అదుపు తప్పింది. కంట్రోల్ తప్పినటువంటి ఆ బస్సు రోడ్డు పక్కన ఉన్న రెండు తాటి చెట్ల మధ్య ఇరుక్కుని ఒరిగిపోయింది. ఒకవేళ ఆ తాటి చెట్లే లేకపోయి ఉంటే గనక బస్సు ఇంకొంతగా దూరంలో ఉన్నటువంటి లోయలో పడిపోయి పెను ప్రమాదం జరిగి ఉండేది అని అక్కడ స్థానికులు ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు చెప్తున్నటువంటి మాట. సో ఆ తాటి చెట్ల మధ్యకు వెళ్ళటంతో ప్రమాదం నుంచి ఈజీగా బయటపడగలిగారు. ఆ తాటి చెట్లు అక్కడ లేకపోయి ఉంటే కనుక ఇంకొద్దిగా ఒరిగి అటు లోపలికి కొంచెం ముందుకెళ్ళుంటే కనుక లోయలో పడి ఉండేది. అందులో పిల్లలకి ఇబ్బందికర పరిస్థితి ఏర్పడేది. కానీ అక్కడే ఆగిపోవటం వల్ల ప్రమాదం నుంచి సేఫ్గా బయటపడ్డ పరిస్థితి ఇక్కడ కనిపిస్తోంది. ప్రమాదం జరిగిన వెంటనే అక్కడ స్థానికులు ఎవరైతే ఉన్నారో హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బస్సులో ఎవరైతే ఆ రెండు తాటి చెట్ల మధ్య ఇరుక్కున్న బస్సు లోపల పిల్లలు ఉన్నారుగా, విద్యార్థులు, వాళ్ళందరినీ కూడా ఒకరి తర్వాత ఒకరిని బయటకు తీసుకొచ్చేసారు. స్థానికుల సహాయంతో పిల్లలైతే సురక్షితంగా బయటపడ్డారు. ఈ విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు మొదటగా ఆందోళనకు గురయ్యారు. హుటాహుటిన ఘటనా స్థలానికి వచ్చారు. పిల్లల్ని చూసి కన్నీటి పర్యంతమయ్యారు. బస్సులో ఉన్న విద్యార్థులు క్షేమంగా ఉన్నారని అని అధికారులు కూడా ఇప్పుడు సమాచారం ఇచ్చారు. రోడ్లపై ప్రయాణించేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని చెప్పి పోలీసులు ఆ వాహనదారులను కూడా హెచ్చరించినటువంటి పరిస్థితి. ఇక్కడ ప్రమాదం చాలా స్పష్టంగా మనకు అర్థమవుతోంది. ఎదురుగా ఒక వెహికల్ వచ్చింది. ఆ వెహికల్ వచ్చిన క్రమంలో కొద్దిగా పక్కకి తిప్పాడు. ఆల్రెడీ అక్కడ బురద ఎక్కువగా కనిపిస్తుంది. ఈ మధ్యకాలంలో బాగా వర్షాలు పడ్డాయి కాబట్టి ఆ బురద ఎక్కువగా ఉండటం వల్ల ఒక్కసారిగా చక్రాలు ఆ బురదలో స్లిప్ అయిపోయినాయి. స్లిప్ అయి ఒక పక్కకి వెళ్ళిపోయింది. అక్కడ రెండు తాటి చెట్ల మధ్య వెళ్ళటం వల్ల, ఆ మధ్యలోకి వెళ్ళటం వల్ల ఒక పక్కకి ఒరిగిపోయి సేఫ్గా అక్కడ నిలబడ్డ పరిస్థితుంది. లేదు అంటే కనుక ఇంకా రైట్ సైడ్ అట్లాగే వాలిపోయి ఉంటే కనుక లోయలో పడేది, దొర్లుకుంటూ ఆ లోయలో పడిపోయి ఉండేది. అలా గనక నిజంగా జరుగుంటే విద్యార్థులు నిజంగా చాలా ఇబ్బందికర పరిస్థితి ఏర్పడి ఉండేది. ఆ విద్యార్థులు తీవ్ర గాయాల పాలయ్యేవాళ్ళు. కానీ కొంత అదృష్టం ఉండబట్టి ఆ రెండు తాటి చెట్ల మధ్య ఆ బస్సు ఇరుక్కుపోవటం వల్ల విద్యార్థులకు ఏమీ కాల. చిన్న చిన్న గాయాలతోనే విద్యార్థులు బయటపడ్డ పరిస్థితుంది. ఎప్పుడైతే జరిగిందో అటుగా వెళ్ళేవాళ్ళు స్థానికులు అందరూ కూడా ఒక్కసారిగా స్పందించి అక్కడ ఘటనా స్థలానికి వచ్చి రెస్క్యూ చేశారు. అందులో ఉన్న విద్యార్థుల్ని సేఫ్గా బయటికి తీసుకొచ్చారు. ఆ బస్సును కూడా ఇప్పుడు సురక్షితంగా మళ్ళీ యథాతథ స్థానానికి తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతూ ఉంది. చక్రాలు కూడా ఏ విధంగా మలుపు తిరిగిపోయావని చూడండి. ఒక్కసారిగా అక్కడ బురద అంతా స్లిప్ అయిపోవటం వల్ల చక్రం కూడా ఇట్లా తిరిగిపోయి రైట్ సైడ్కి వాలిపోయిన పరిస్థితి. సో ఇంకా అతిపెద్ద ప్రమాదం జరగకపోవడంతో అందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు. అదృష్టం ఉండబట్టి కొద్దిగన్నా బతికి బయటపడ్డామని చెప్పి అక్కడ ఉన్నవాళ్ళు మాట్లాడుతున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులకి ఇన్ఫర్మేషన్ తెలిసింది. వెంటనే పేరెంట్స్ అందరూ కూడా ఆ ప్రమాదం జరిగిన స్పాట్కి వచ్చారు. తమ పిల్లల్ని హత్తుకుని కన్నీళ్లు పెట్టుకున్న పరిస్థితి. కాబట్టి అధికారులు కూడా చెప్తా ఉన్నారు, ఈ ప్రమాదం గురించి ఒక అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చింది. ఎవరికీ ఏం కాలేదు, దేవుడి దేవుళ్ళు అందరూ సేఫ్గానే బయటకు వచ్చారని చెప్తా ఉన్నారు. దాంతోపాటు వాహనదారులు ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా పిల్లల్ని తీసుకెళ్లే స్కూల్ బస్ డ్రైవర్స్ ఎవరున్నారో వాళ్ళందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. వేగంగా అసలు వెళ్ళకూడదు. ఎదురుగా ఏదైనా వాహనం వచ్చినా సరే చాలా జాగ్రత్తగా ముందుకు తీసుకెళ్లాలి వెహికల్. లేదంటే కనుక మీ మీద చర్యలు తీసుకుంటామని సీరియస్ వార్నింగ్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. సో ఈ ఘటన జరిగిన తర్వాత
దృశ్యాలు మీరు స్క్రీన్ మీద చూస్తూ ఉన్నారు. పిల్లలందరినీ కూడా సేఫ్గా వాళ్ళ ఇంటికి పేరెంట్స్ తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది.